నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సనపర్ల నాగచంద్రుడు. కెవేట్ పిటిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెవేట్ పిటిషన్? సిపిసి సెక్షన్ 148A ప్రకారం మీకు సంబంధించిన వ్యవహారాల్లో ఎదుట పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తే ముందుగా కెవేట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. కెవేట్ పిటిషన్ వలన ప్రయోజనాలు: మీకు నోటీస్ ఇవ్వకుండా ఏకపక్ష అంటే ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ కాకుండా రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా కోర్టు మీ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ద సేమ్ టైము ఆస్తి వివాదాలు, ఇంజెక్షన్ పిటిషన్లు, కుటుంబం మరియు వారసత్వ వివాదాల్లో ఉపయోగపడుతుంది. మీ హక్కులను ముందుగానే కాపాడుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కెవేట్ పిటిషన్ 90 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. కెవేట్ దాఖలు చేసిన వ్యక్తికి నోటీస్ ఇవ్వకుండా సాధారణంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయదు. కెవేట్ దాఖలు చేసిన వ్యక్తి దాని కాపీని ఎదురు పక్షానికి పంపాలి. ఇది కెవేట్ యొక్క రూల్స్. కెవేట్ దాఖలు చేయండి, మీ హక్కులను రక్షించుకోండి.